నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. అమెరికా ఈ మాట అంటేనే అవకాశాల స్వర్గం, అవకాశాలతో పాటు సిరి సంపదలిచ్చే అద్భుత దీపం. కానీ ఇప్పుడు అదే అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థలో వీసాలు, గ్రీన్ కార్డులపై వరుసగా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. H1B నుంచి F1 వరకు, సోషల్ మీడియా స్క్రీనింగ్ నుంచి గ్రీన్ కార్డు ప్రాసెస్ వరకు ఇప్పుడు బ్యాంకింగ్, లోన్స్, క్రెడిట్ వ్యవస్థలపైన నిఘా మొదలైంది. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెచ్చిన రిస్టోరింగ్ ఇంటిగ్రిటీ టు అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గ్రీన్ కార్డు ప్రాసెస్ కఠినతరం కలవరపెడుతున్నాయి. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న భారతీయులు, అందులోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వేల కుటుంబాల్లో ఇప్పుడు భయం, అనిశ్చితి నెలకొంది. అసలు ట్రంప్ టార్గెట్ అక్రమ వలసదారులేనా? చట్టబద్ధంగా పనిచేస్తున్న భారతీయులపై ఈ ప్రభావం పడనుందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొన్న వారు ప్రొఫెసర్ వి మోహన మురళీధర్ గారు, జార్జ్ మేసన్ యూనివర్సిటీ, అమెరికా నుంచి. నమస్తే అండి. అట్లాగే జనతా ఆర్ కంచర్ల గారు, ఇమిగ్రేషన్ వ్యవహారాల నిపుణులు, అమెరికా నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా ప్రొఫెసర్ మోహన్ గారు, అమెరికాలోని భారతీయులపై ట్రంప్ కార్యవర్గం మళ్లీ కఠిన వైఖరిని తీసుకుంటుందా? ఇప్పుడు గ్రీన్ కార్డ్ పై నెలకొన్న పరిణామాల్ని మనం ఎలా చూడాలి? ఎలా చూడాలి అన్నారు కాబట్టి చెప్తున్నాండి. హ్రస్వ దృష్టి మనది కాదు, ప్రభుత్వానిది. అది హ్రస్వ దృష్టి వాళ్ళది. ఇంకోటి ఏంటంటే అభద్రతా భావం. ఇవన్నీ నినాదాలండి చాలా వరకు. 2017లో ఆయన మొట్టమొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు అప్పుడంతా యాక్చువల్ గా ఆస్పిరేషనల్ అన్నమాట ఈ ఇమిగ్రేషన్ రిఫార్మ్ అనేది. తర్వాత 2025లో వచ్చినప్పుడు మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద వచ్చింది. తర్వాత దాన్ని ఎస్కలేట్ చేసుకుంటూ వచ్చారు. ఎలా ఎస్కలేట్ చేశారు? ముందు $100,000 H1Bకి అన్నారు. యాక్చువల్ గా ఆ పాలసీ వల్ల ఎఫెక్ట్ అయినది చాలా తక్కువ మంది, కానీ దాని వల్ల వచ్చిన గందరగోళం ఎక్కువ. అలాగే వేజ్ వెయిటెడ్ లాటరీ అన్నారు, సోషల్ మీడియా స్క్రీనింగ్ అన్నారు, డీన్యాచురలైజేషన్ అని మళ్ళీ మొదలు పెట్టారు ఇటీవలనే. నాకు తెలిసి ఇండియన్ ఆరిజిన్ ఒక అతన్ని డీన్యాచురలైజ్ చేసినట్టున్నారు. అలాగే రివ్యూయింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ప్రకటించింది ఇది అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ మెమో ఫోర్సింగ్ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ఓవర్సీస్. అంటే ఇప్పుడు గ్రీన్ కార్డుకి మీరు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటే I-489, 485 అప్లై చేస్తే మీరు ఇండియాకి వెళ్లి కాన్సులర్ దగ్గర చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే ఇది పరిణామ క్రమం ఇలా వచ్చింది. ఇది కేవలం నినాదాలు, విధానాలు అయితే వాస్తవాలు అడ్డుగోడలుగా ఉంటాయి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎలా చూడాలంటే నా వాంటేజ్ పాయింట్ నుంచి నేను భావించేది. ఓకే, రైట్. జనిత గారు, గ్రీన్ కార్డ్ కోసం అమెరికా బయట నుంచే ప్రాసెస్ పూర్తి చేయాలన్న మార్పు ఇప్పుడు ఇమిగ్రేషన్ ప్రక్రియ పరంగా భారత ఐటీ ఉద్యోగులు, వృత్తి నిపుణులపై ఎట్లాంటి ప్రభావం చూపించనుందండి? డెఫినెట్ గా ఇట్స్ బ్యాడ్ న్యూస్ అండి. అంటే ఇట్స్ రియల్లీ క్రూయల్ టు అంటే ఈ పర్టికులర్ మెమో. సో అంటే అది మీ రైట్ కాదు, ఇట్స్ జస్ట్ ఒక ఫేవర్ లాగా చేస్తున్నాం మీకు అన్నట్టుగా ఉంది త్రూ దిస్ మెమో. సో యూజువల్ గా మనం ప్రాసెస్ తీసుకుంటే అంటే H1B, L1C ఇట్లా ఏంటి అంటే ఇవి డ్యూయల్ ఇంటెంట్ అనమాట. అంటే మీకు ఇమిగ్రెంట్ ఇంటెంట్ కూడా ఉండొచ్చు. అన్లైక్ ఇప్పుడు B2లో, F1లో వచ్చే వాళ్ళకి ఇక్కడే ఉండిపోవాలనే ఇంటెంట్ ఉండదు. అంటే అది సింగిల్ ఇంటెంట్. సో H1 వాళ్ళకి ఏంటి అంటే దే కెన్ హ్యావ్ డ్యూయల్ ఇంటెంట్. వాళ్ళు వస్తారు H1 లో, దెన్ 3 years, another 3 years, 6 years H1B లో ఉంటారు. ఈలోగా ఎంప్లాయర్ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేస్తారు వాళ్ళకి. అండ్ I-140 వస్తుంది. అట్లాగే I-140 వచ్చిన తర్వాత దే హ్యాడ్ టు వెయిట్ ప్రయారిటీ డేట్ కోసము. ఇట్స్ పర్ కంట్రీ కోటా లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ఎస్పెషల్లీ ఇండియన్ నేషనల్స్ చాలా ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ హవెవర్ అంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది వాళ్ళ ప్రయారిటీ డేట్ కరెంట్ అయినప్పుడు వాళ్ళు అప్లై చేసుకుంటారు, విత్ ఇన్ ద కంట్రీ ఉంటారు కాబట్టి. సో ఈ కొత్త మెమో ప్రకారం ఏమంటున్నారు అని అంటే మీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది స్టిల్ యూ కెన్ ఫైల్. కాకపోతే ఈ చిన్న లైక్ DUIs ఉన్న వాళ్ళకి, అంటే ఏదన్నా వయలేషన్స్ ఉన్న వాళ్ళకి, సో అంటే ఆఫ్ కోర్స్ అంటే హవెవర్ ఎవ్రీబడి విల్ బి ప్రాసెసింగ్ అవుట్ సైడ్. సో దాంతో ఏంటి అని అంటే ఏదన్నా వయలేషన్స్ ఎప్పుడో ఒకటి ఉన్నా కూడా వాళ్ళకి ఇట్ బికమ్స్ డిఫికల్ట్. అండ్ మోర్ ఓవర్ దాట్ ఇప్పుడు అంటే కాన్సులేట్స్ లో మనకి ఈ టైం అంటే ఇమీడియట్ గా అపాయింట్మెంట్స్ అవైలబుల్ లేవు టు ప్రాసెస్ దిస్. ఇట్స్ నాట్ ఎ స్మూత్ ప్రాసెస్ రైట్ నౌ. సో
ఈ ప్రాసెస్ అంతా చేయడానికి టైం అండ్ ఇప్పుడు వీళ్ళు ఉన్న పలంగా వెళ్ళిపోయి వెంటనే మీరు అవుట్ సైడ్ ద కంట్రీ నుంచి ప్రాసెస్ చేయాలి అన్నప్పుడు వన్స్ దే లీవ్ వాళ్ళకి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10-15 years నుంచి అంతా ఉంటుంది, వాళ్ళ ఇల్లు మొంగిలి అంతా ఉంటుంది. అండ్ ఆ తర్వాత దే హ్యాడ్ టు గో బ్యాక్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రాలేదనుకోండి ప్రాబ్లం. అంటే దే ఆర్ మేకింగ్, అంటే వాళ్ళు ఈ మెమో ద్వారా ఏమంటున్నారు అని అంటే రూల్స్ అంతా రిమైన్స్ ద సేమ్, కాకపోతే ఇంటర్ప్రిటేషన్ అంటే ద ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఆఫీసర్స్ కి ఏదైతే ఇస్తున్నారో సో అట్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద ఆఫీసర్ అంటున్నారు అనమాట. సో వాళ్ళు ఆ పర్టికులర్ ఆఫీసర్ అంతా చూసి ఏదైనా చిన్న వయలేషన్ ఉన్నా కూడా రిజెక్షన్స్ కి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఆఫ్ కోర్స్ ఐ డోంట్ థింక్ దిస్ విల్ బి ఫైనల్. సో సూనర్ some kind of lawsuit will be there అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ యాజ్ వి టాక్ యాజ్ ఫర్ నౌ సో దట్స్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్, ఎస్పెషలీ ద గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్. జనిత గారు, ఇక్కడ ఒక డౌట్ అండి. ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఇదే నడుస్తుందా, లేకపోతే ఫ్రెష్గా ఆ లిస్ట్లోకి వచ్చే వాళ్ళకి ఉంటుందా? అంటే ఏవైతే పెండింగ్ ఉన్నాయో విత్ ద గవర్నమెంట్, అంటే యూజువల్ గా ఇప్పుడు మనము అంటే గో బ్యాక్ అయ్యి చూస్తే దీని ప్రకారం ఏంటి అంటే మనకు ఫైలింగ్ డేట్స్ అని ఉంటుంది, ఫైనల్ యాక్షన్ డేట్స్ అని ఉంటుంది, రైట్? సో ఫైలింగ్ డేట్స్ ప్రకారం ఫైల్ చేస్తారు, ఫైనల్ యాక్షన్ డేట్స్ ప్రకారం వాళ్ళు కేసెస్ ని అడ్జుడికేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఏవైతే ఈ యుఎస్సిఐఎస్ తో పెండింగ్ ఉన్నాయో ఫైల్ చేసి అడ్జుడికేట్ అవ్వకుండా, అంటే వాళ్ళకు ఏడీస్ వచ్చేసి ఉంటాయి, అడ్వాన్స్ పెరోల్స్ వచ్చేసి ఉంటాయి, బట్ స్టిల్ ఆ ప్రయారిటీ డేట్, ఫైనల్ యాక్షన్ డేట్స్ ఇంకా రాలేదు కాబట్టి అవి పెండింగ్ ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ఈ మెమో వర్తిస్తుంది. ఓకే, ఫైన్ మేడం. మోహన్ గారు, ఇప్పుడే కాదండి, ట్రంప్ రెండోసారి వచ్చింది మొదలు ఇదే తీరు. అప్పుడేమో H1B అట్లాగే F1, ఇప్పుడు గ్రీన్ కార్డ్ వ్యవస్థపై కఠిన నిర్ణయాలు. వీటి వెనక అసలు ఉద్దేశాలు ఏంటండి? అసలు ఉద్దేశాలు 3 ఉన్నాయండి. ఒకటి స్టేటెడ్ ఆబ్జెక్టివ్ ఉంది, మిగతావి అన్స్టేటెడ్ బట్ రియల్. ఒకటి స్టేటెడ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి లేబర్ మార్కెట్ ప్రొటెక్షన్. ఇది అమెరికన్ వర్కర్ ని ప్రొటెక్ట్ చేయాలి అనేది. హైర్ అమెరికన్ అనేది వాళ్ళ స్లోగన్. ఇందాక అదే చెప్తున్నాను, నినాదాలు విధానాలు అవుతాయండి హైర్ అమెరికన్ అనే దానికి. అన్స్టేటెడ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి జాతి వడపోత, అంటే డెమోగ్రాఫిక్ అండ్ పొలిటికల్, జాతి అండ్ రాజకీయ వడపోత, డెమోగ్రాఫిక్ అండ్ పొలిటికల్ ఫిల్టరింగ్. ఓకే. అండ్ దెన్ వీటన్నిటికీ అంటే అది అలా స్టేటెడ్ గా చెప్పరు కాబట్టి వీటన్నిటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే వేజ్ వెయిటెడ్ H1B లాటరీ ఒకటి, సోషల్ మీడియా స్క్రీనింగ్ ఒకటి, అలాగే యాంటీ ఇజ్రాయెల్ వ్యూస్ చూపిస్తే వీసాలు డెనైట్ చేయటం, ఇలాంటివన్నీ. ఇవన్నీ అమెరికన్ వాల్యూస్ అనేది ఒక పదం జొప్పించారు ఇందులోకి. మూడవది వచ్చేసి ఇంకోటి, దిస్ ఈజ్ ఆల్సో అన్స్టేటెడ్, కన్సాలిడేషన్ ఆఫ్ పవర్ అండి. ఇప్పుడు మీరు ఏ రకమైన స్టాటిస్టిక్స్ తీసుకున్నా గానీ, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ అలాగే కేటో ఇన్స్టిట్యూట్, ఈ 2 లిబరల్ ఆర్గనైజేషన్స్ కాదు, దే ఆర్ ఆల్ లైక్ ప్రో రిపబ్లికన్, అంటే ట్రంప్ పార్టీ వాళ్ళ ఆర్గనైజేషన్స్. వాళ్ళు చూపించేది ఏంటంటే H1B వర్కర్స్ కాంప్లిమెంట్ rather than displace American workers, particularly in STEM fields where domestic supply is insufficient. So basically that is the intent. Stated objective, hire American. నినాదం మాత్రమే. బట్ మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ట్రంప్ బాత్రూమ్ కట్టిస్తున్నారు, దానికి వచ్చే స్టీల్ అంతా ఫారెన్ నుంచి వస్తుంది, మిగతా దేశాల నుంచి వస్తుంది. స్టీల్ టారిఫ్లు విధించి కూడా, బట్ హీ లైక్స్ to have I forgot which country it is from, one of the European countries నుంచి స్టీల్ వస్తుంది. సో స్టేట్మెంట్స్ ఆర్ డిఫరెంట్, యాక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఓకే సార్, రైట్. జనిత గారు, ఇటీవల ట్రంప్ తీసుకొని వచ్చిన ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తర్వాత ఈ H1B అట్లాగే L1, F1 వీసాదారులకు హోమ్ లోన్స్ విషయంలో అట్లా క్రెడిట్ కార్డులు, బ్యాంకింగ్ సేవలు పొందడం కష్టం అవుతుందా అండి? అంటే ఎస్పెషల్లీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల, ఇది May 19th రోజు ఇష్యూ చేశారు. సో దీనివల్ల ఏంటి అంటే ఐ థింక్ బ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లిల్ బిట్ రిలీఫ్ వాళ్ళకి. ఫస్ట్ వాళ్ళు అనుకున్నారు బ్యాంక్ వాళ్ళు సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి అని, బట్ ఇక్కడ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో ఏంటి అంటే దే ఆర్ ట్రయింగ్ టు సీ, అంటే మనీ లాండరింగ్ కానివ్వండి, అంటే అన్జస్ట్ ఎన్రిచ్మెంట్, ఈ లేబర్ మార్కెట్స్ ని డిస్ప్లేస్ చేసి ఎంప్లాయర్స్, తర్వాత
ఫైనాన్సెస్ ఫర్ ద టెర్రరిజం ఇట్లాంటి వాటి మీద కొంచెం ఫోకస్ చేస్తున్నట్టున్నారు. దట్స్ వాట్ ద మెమో టాక్స్ అబౌట్. సో దీంతో ఏంటి అని అంటే బ్యాంక్స్ కి లిటిల్ బిట్ ఆఫ్ అలర్ట్, అంటే ఎవరైతే ఇమిగ్రెంట్స్ వచ్చి ఈ డాక్యుమెంట్స్ అంటే మీ బ్యాంక్ లో అకౌంట్స్ తీసుకుంటున్నారో సో వీటి మీద కొంచెం అబ్జర్వ్ చేయమని వాళ్ళకి ఆర్డర్స్ అన్నమాట. సో మనకి 1996 లో ఒకటి ఐటీఐఎన్ నంబర్ అని ఉంటుంది, యూజువల్ గా ఇండివిజువల్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ అని. సో సోషల్ సెక్యూరిటీ లేని వాళ్ళకి ఈ పర్టికులర్ నంబర్ తో ఏంటి అని అంటే వాళ్ళు దే కెన్ గో ఓపెన్ ద బ్యాంక్ అకౌంట్స్. సో లెట్స్ సే అంటే ఈ H4 లో ఉన్న వాళ్ళు కానివ్వండి, యూనో డిఫరెంట్ వీసాస్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే సోషల్ సెక్యూరిటీ ఉండదో సో వాళ్ళు ఈ ఐటీఎన్ నంబర్స్ తోని బ్యాంక్ అకౌంట్స్ తీసుకోవచ్చు. సో ఎక్కువగా ఈ ఐటీఎన్ నంబర్స్ ఏంటి అని అంటే ఈ I would say maybe undocumented వాళ్ళకు అట్లా తీసుకుంటా ఉంటారు ఎక్కువగా. సో ఐ థింక్ అది అంతా ఫిల్టర్ చేయడం కోసము ఈ రూల్ తీసుకురావడం జరిగింది. బట్ ఐ డోంట్ థింక్ అంటే ఈ పర్టికులర్ రూల్ ఈ హోమ్ లోన్స్ లో కానివ్వండి ఇట్లాంటి వాటిల్లో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ అంటే మన వాళ్ళకి H1 లో F1 లో ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్ గా అంటే దే హ్యావ్ టార్గెట్స్ ఈ మనీ లాండరింగ్ కానివ్వండి టెర్రరిజం ని ఫైనాన్స్ చేసే వాళ్ళకు దిస్ ఈస్ దేర్ మోటో. ఇప్పటి వరకు గ్రీన్ కార్డ్ పొందడం కోసం ఎట్లాంటి ప్రక్రియ ఉంది, అది ఎలా మారుతూ వస్తుంది, అట్లాగే దీని ప్రభావం ఎవరెవరిపై ఎక్కువగా పడొచ్చండి? సో నేను ఒక చిన్న క్యావియాట్ తో మొదలు పెడతానండి. నేను ఇక్కడ అమెరికాకి వచ్చింది 1989లో, 1993లో నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది. నాకు ప్రాసెస్ తెలుసు, F1 టు H1 టు గ్రీన్ కార్డ్ వెళ్ళినాడిని. ఆ ప్రాసెస్ నాకు పూర్తిగా తెలుసు. అలాగే కొందరు మిత్రులు J1 లో వచ్చి గ్రీన్ కార్డుకు వెళ్ళినాడు, ఆ ప్రాసెస్ కొంత తెలుసు. తర్వాత చాలా గ్యాప్ ఉంది నాకు. సో జనేత గారికి ఉన్నంత నాలెడ్జ్ నాకు ఆ ప్రాసెస్ గురించి తెలియదు. కానీ ఒక ఎడ్యుకేటర్ గా, ఒక ప్రొఫెసర్ గా ఇది F1 విద్యార్థులకి ఎలా వర్తిస్తుంది అన్న విషయం గురించి, ఈ ప్రాసెస్ గురించి చెప్తాను. ఈ పైప్ లైన్ ఎలా ఉంటుందంటేనండి, అప్పుడు గాని ఇప్పుడు గాని ఒకటే పైప్ లైన్. F1 లో వస్తారు, చదువుకుంటారు, డిగ్రీ పూర్తవుతుంది, ఓపీటీకి వెళ్తారు. ఇదివరకు 2 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు 3 సంవత్సరాల వరకు వెళ్ళొచ్చు అనుకుంటా. ఓపీటీలో ఉన్నప్పుడు స్టేటస్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు H1Bకి. H1Bలోకి వెళ్ళిన తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారు. ఇది ప్రాసెస్. ఇది ఒక పైప్ లైన్ కనుక చూసుకోండి. ఈ పైప్ లైన్ లో ఈ స్టేటస్ మార్చడం అనేది మీరు అది ఒక స్మూత్ ట్రాన్సిషన్ అవ్వచ్చు, లేకపోతే ఒక బాటిల్ నెక్ అవ్వచ్చు, ఒక పైప్ లాగా తీసుకుంటే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ప్రతి ప్రాసెస్ చేంజ్ లోను వాల్వ్స్ పెడుతున్నారు. నేను ఒక ఇంజనీర్ కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ పరిభాషలో చెప్తున్నాను. ఆ వాల్వ్స్ అక్కడ మిమ్మల్ని ఆపేయచ్చు, ఆ వాల్వ్ టైటన్ చేసి మిమ్మల్ని అక్కడ ఆపేయచ్చు. అది ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది. ఈ వేరే అంటే స్వదేశానికి వెళ్ళి ఇండియాకో లేకపోతే వేరే విచ్ ఎవర్ కంట్రీ ఆర్ ఫ్రమ్ అక్కడికి వెళ్ళి కాన్సులేట్ లో గానీ మీరు ఇన్స్టెడ్ ఆఫ్ అడ్జస్టింగ్ ద స్టేటస్ ఈ దేశంలోనే ఉండి ఓకే నేను ఓపీటీ నుంచి H1 కి మారుతున్నాను అంతవరకు జరుగుతుంది అనుకుంటా. H1 నుంచి గ్రీన్ కార్డ్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఇండియాకి వెళ్ళాలంటున్నారు. ఇప్పుడు కాన్సులేట్ లో వీసాలు దాటానికి అక్కడ జనం సరిపోవట్లేదు. ఇది కాన్సులేట్ ఉద్యోగులు సరిపోవట్లేదు. ఇంకా ఇది కూడా అక్కడ పెడితే వాళ్ళు తట్టుకోగలుగుతాయా ఈ కాన్సులేట్లు అనేది? డూ దే హ్యావ్ ద నో హౌ ఏది కాన్సులేట్స్? సో అది ఒక ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఈ రకంగా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫ్రమ్ ఎన్ ఎడ్యుకేటర్ పర్స్పెక్టివ్, యూనివర్సిటీ పర్స్పెక్టివ్, ఇప్పుడు దే ఆర్ డిసెన్సిటివైజింగ్ పీపుల్ కమింగ్ ఆన్ F1. దిస్ విల్ నాట్ అప్లై. మీరు H1B అంటే మీరు డైరెక్ట్ గా డ్యూయల్ ఇంటెంట్ తో వస్తారు. F1 కి వచ్చినప్పుడు నేనేం చేశాను, నన్ను ఏదో అడిగారు, అప్లికేషన్ లో పెట్టాను, నేను తిరిగి వచ్చేస్తానని పెట్టినట్టు నన్ను ఒక్క ప్రశ్న కూడా అడగల. ఇప్పుడు నువ్వు అప్లికేషన్ పెట్టినప్పుడు F1 లో నేను తిరిగి వచ్చేస్తానన్నావు, ఇప్పుడు మనసు మార్చుకున్నాను గ్రీన్ కార్డ్ కి అప్లై చేస్తున్నానంటే ఎప్పుడు మనసు మార్చుకున్నావని ఈ ఆఫీసర్ డిస్క్రిషనర్ కి చెప్పొచ్చు, చెప్పాలి. ఆయన ఉద్దేశంలో ఈ డిస్క్రిషన్ ఓకే ఇది క్రిటికల్ ఈవెంట్, ఇది నీకు ఇక్కడ ఎంతమంది పిల్లలు నీకు నీ పిల్లం బిడ్డలతో ఇక్కడ ఉన్నా సరే, నీకు ఇల్లు ఉన్నా సరే, అవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్, బట్ ఐఎమ్ వేయింగ్ దిస్ అగేన్స్ట్ యూ బికాస్ యూ చేంజ్ యువర్ మైండ్ అని చెప్పి పంపించవచ్చు. సో దీస్ ఆర్ ద అది ప్రాబ్లం. అట్లాగే సో
Yeah. మోహన్ గారు, అట్లాగే ఎంతమంది వచ్చండి తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న అమెరికాలో గ్రీన్ కార్డు కోసం చూస్తున్న వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ అట్లాగే తెలంగాణకు చెందిన వారు? నాకు ఐడియా అంటే కొంచెం నేను స్టాటిస్టిక్స్ చూస్తాను కానీ జనతా గారికి బాగా తెలుసేమో కానీ ఓకే, నాకు తెలిసినంత వరకు 2016లో నేను వేరే రకంగా ఈ స్టాటిస్టిక్స్ ఫాలో అయ్యానండి. 2016లో తెలుగు రాష్ట్రాల నుంచి అంటే తెలుగు మాట్లాడే వాళ్ళు 350,000 ఎంత ఉన్నారట. 2024లో ఇప్పుడు 1.2 మిలియన్ ఉన్నారు తెలుగు మాట్లాడే. బై ద వే, తెలుగు ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఇన్ అమెరికా. ఓకే సార్. అలాగే విద్యార్థులు వచ్చేసి 350,000 అంటే 3.5 లక్షల మంది దాకా విద్యార్థులు ఉన్నారు. అందులో దాదాపు ఐ డోంట్ నో, మేబీ ఐఎమ్ జస్ట్ థింకింగ్ 50% ఆర్ తెలుగు. రైట్ అండి. ఓకే, జనేత గారు, ఇప్పటికే గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా తాజాగా ఈ నిర్ణయం ప్రకారం ఆ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు స్వదేశాలకు వెళ్ళవలసి ఉంటుందా అండి? అంటే ఈ మెమో మనకి అంటే ఇట్స్ ఎఫెక్టివ్ ఇమీడియట్లీ, కానీ దాన్ని ఛాలెంజ్ చేయబడుతుంది అని మేము అనుకుంటున్నాం. అంటే యూఆర్ హోపింగ్ ఫర్ దాట్. ఎందుకనంటే ఇప్పుడు మనకి అంటే H1B అప్లికేషన్స్ కి వీసాలే వాళ్ళు సరిగా లేవు ఇన్ ద సెన్స్ కావాలని డిస్కరేజింగ్ గా దే ఆర్ నాట్ ఓపెనింగ్ అప్ ద స్లాట్స్. అంటే ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంటెన్స్ ప్రాసెస్. మీకు గ్రీన్ కార్డ్ అనేది ఇప్పుడు రెగ్యులర్ గా మనం అవుట్ సైడ్ ద కంట్రీ నుంచి ప్రాసెస్ చేస్తే ఇప్పుడు చాలా మంది సిటిజన్స్ వాళ్ళ పేరెంట్స్ కి చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఓవరాల్ 18 to 19+ months పడుతుంది. సో అప్పటి వరకు అంటే వాళ్ళు ఉద్యోగం చేయకుండా ఆ ప్రాసెస్ కని వెళ్ళి అక్కడ చిక్కుకుపోయి ఏదన్నా వయలేషన్స్, చిన్న వయలేషన్స్ ఉంటే కూడా ఆ గ్రీన్ కార్డ్ మీద అడ్జుడికేషన్, ఆఫీసర్ అడ్జుడికేషన్ చేసినప్పుడు దాని మీద ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో డెఫినెట్ గా ఇందాక నేను చెప్పినట్టు ఇట్స్ బిట్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. బట్ లెట్స్ సీ, అంటే ఇది కోర్ట్స్ లో ఛాలెంజ్ చేసినప్పుడు అంటే ఎట్లా వర్తిస్తుంది ఏంటి అని. బట్ మనం ఇప్పుడు ఉన్న ఫలంగా మెమో తీసుకుంటే మటుకు డెఫినెట్ గా ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే డిస్కరేజింగ్ ఫర్. ఓకే అండి, రైట్. మోహన్ గారు, ఇప్పటికే సోషల్ మీడియా స్క్రీనింగ్ అట్లాగే డాక్యుమెంట్ స్క్రూట్నీ వంటి చర్యలు జెన్యూన్గా వెళ్లే విద్యార్థులు అట్లాగే ఉద్యోగుల్లోనూ కంగారు పెంచుతున్న సిచ్యువేషన్. ఇప్పుడు ఈ పరిణామం వీటిని ఎట్లా చూడాలండి? నాకు భావ స్వేచ్ఛ అనేది చాలా ప్రధానం అండి. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మీ స్టేటస్ షుడ్ నాట్ మ్యాటర్. దట్ ఈస్ నెంబర్ 1. ఐ మీన్ ఫస్ట్ అమెండ్మెంట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈ దేశంలో. ఇఫ్ యువర్ నేషనాలిటీ డిక్టేట్స్ వాట్ ఇట్ ఈస్, యువర్ వీసా స్టేటస్ డిక్టేట్స్ వాట్ ఈస్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దెన్ ఇట్ ఈస్ ఎ ట్రబుల్. సో ఈ విషయంలో నెంబర్ 1 క్యాజువాలిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అమెరికాకు వచ్చేసి ఇది చాలా దారుణమైన పరిణామాలు. ఇప్పుడు మా యూనివర్సిటీలో మేము ఫేస్ చేస్తూ ఉంటాము. ఈ 2023 అక్టోబర్ 7th దాడి జరిగింది కదా హమాస్ ఇజ్రాయెల్ మీద. దానికి సంబంధించిన ప్రొటెస్ట్లు జరిగినప్పుడు ప్రో పాలస్తీనియన్ డెమాన్స్ట్రేషన్ చేస్తే యు ఆర్ బ్రాండెడ్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్ అలాంటి. ఇప్పుడు వాళ్ళందరికీ ఏ విధమైన దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ వేర్ దే ట్రై టు ప్రాసిక్యూట్ ఆఫ్టర్ ట్రంప్ కేమ్ బ్యాక్ టు పవర్. వాళ్ళని డిపోర్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేశారు. ఏమవుతుందంటే ఈ సోషల్ మీడియా దిగుతారు. స్టూడెంట్స్ ఆర్ సెల్ఫ్ సెన్సరింగ్ దెమ్సెల్వ్స్ అండి. వాళ్ళు ఆ అవసరం రాకూడదు. H1B హోల్డర్స్ ఆర్ అవాయిడింగ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ మెంబర్షిప్. ఇది ఫలానా ప్రొఫెషనల్ అసోసియేషన్ కి ఇప్పుడు మీరు బ్లాక్ స్టూడెంట్స్ ఎలాంటి వాటికో పెట్టుకుంటే, ఇప్పుడు మీరు ఆఫ్రికా నుంచి వస్తే బ్లాక్ స్టూడెంట్ అసోసియేషన్ ఉంటే దానికి కూడా రెడ్ ఫ్లాగ్స్ వస్తే ఏం చేస్తాము. అలాగే ఇంకొక ఉదాహరణగా చెప్తాను. ఒక PhD స్టూడెంట్ ఇక్కడ వర్జీనియా టెక్ లో ఉన్నవారు, ఇఫ్ దే ఆర్ అఫ్రైడ్ టు రీట్వీట్ ఏ న్యూస్ ఆర్టికల్, లెట్స్ సే ఈనాడు ఆర్టికలే అనుకోండి, ఈ వాజ్ క్రిటికల్ అబౌట్ ట్రంప్, and then that dictates how your visa is processed అనేది, that is so unfair. Okay, and that రైట్. జనేత గారు, US ఇమిగ్రేషన్ పై ప్రతి నిర్ణయంలో తర్వాత కొన్ని మినహాయింపులు వస్తూ ఉంటాయి. అట్లాగే గ్రీన్ కార్డ్ H1B విషయంలో అలాంటి అయోమయం సందేహాలను ఎట్లా నివృత్తి చేసుకోవాలి, ఎట్లా క్లియర్ చేసుకోవాలి? అంటే యూజువల్ గా అంటే H1B ప్రాసెస్ లో అంటున్నారా మీరు? సో ఈ క్వశ్చన్స్ అంటే యూజువల్ గా వాళ్ళు అంటే ప్రతి కంపెనీకి కూడా అంటే ఇప్పుడు H1Bs అని అంటే ఇట్స్ నాట్ ఎ సెల్ఫ్ స్పాన్సర్డ్, ఒక కంపెనీ స్పాన్సర్
చేస్తారు కాబట్టి ఆ కంపెనీకి ఒక లాయర్ ఉంటారు. సో యూనో ఎనీ డౌట్స్ అంటే మీ అంటే ఆన్లైన్ లో చూసి ఎవరో ఫ్రెండ్స్ చేశారని కాకుండా డెఫినెట్ గా మీరు అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఈ అడ్మినిస్ట్రేషన్ లో డెఫినెట్ గా రీచ్ అవుట్ టు యూనో ఎనీ ఇమిగ్రేషన్ అటార్నీ ఆర్ యువర్ కంపెనీ ఆథరైజ్డ్ ఇమిగ్రేషన్ అటార్నీ. సో దట్ వే ఏంటి మీకు ప్రాపర్ లీగల్ సోర్స్ ద్వారా ఆ అడ్వైజ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒక ఎనీ చిన్న మిస్టేక్ కూడా దట్ విల్ కాజ్ అంటే బిగ్ కాన్సిక్వెన్సెస్. సార్ చెప్తున్నట్టు ప్రొఫెసర్స్ చెప్తున్నట్టు యూనివర్సిటీలో స్టూడెంట్స్ కూడా ఇదే వర్తిస్తుందా మ్యామ్ జనిత గారు? అంటే ఐ అగ్రీ విత్ మోహన్ గారు. ఎందుకంటే మీరు అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇట్స్ ఫస్ట్ అమెండ్మెంట్ నీకు అంటే అది బేసిక్ అంటే నీ బేసిక్ రైట్స్ నువ్వు ఒక కంట్రీలో భయపడుతున్నావు అది చేయడానికి అని అంటే డెఫినెట్ గా దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ టు ఇట్, రైట్? సో అంటే అఫ్ కోర్స్ అంటే వయలేషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. అంటే నీ బేసిక్ రైట్ ని నువ్వు ఉపయోగించుకోలేకపోతే then what's the point of అంటే no matter what kind of country it is, but it's అంటే little bit discouraging కూడా కదా, I would say it's danger. సో అంటే ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అఫ్ కోర్స్ అంటే వెట్ చేయాలి, కానీ ఎలాంటి వాళ్ళని? సో నీకు అంటే దోస్ వార్ యూనో నేషనల్ సెక్యూరిటీకి ఇట్లాంటి వాటికి టెర్రరిజం ఇట్లాంటి వాటిలో డెఫినెట్ గా ఎస్ యూ హ్యాడ్ టు బికాస్ యూ హ్యాడ్ టు డిఫెండ్ యువర్ కంట్రీ. కానీ యూనో స్టూడెంట్స్ మీద ఆర్గనైజేషన్స్ మీద అట్లాంటివి దే ఆర్ గోయింగ్ త్రూ ఎ లాట్, బట్ హవెవర్ చాలా కేర్ఫుల్ గా కూడా ఉండాలి. అంటే కొన్ని మనము ఓవర్కమ్ అవ్వాలి అని అన్నప్పుడు సో అంటే మీరు పెట్టే ప్రతి ఒక్క పోస్ట్ కూడా బిట్ కేర్ఫుల్ గా ఉండాలి. అప్పుడు దట్స్ వాట్ ఈ సోషల్ మీడియా బెట్టింగ్ కూడా. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది అవి అకౌంట్స్ పబ్లిక్ చేయలేకపోవడంతో వీసాస్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కాలింగ్ దెమ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మోహన్ గారు. షూర్. సో ఇది ఈ పాలసీ వల్ల ఎక్కువగా నష్టపోయేది యూనివర్సిటీలు అనుకుంటున్నానండి, విచ్ ఈస్ వన్ రీజన్ వై ఐఎమ్ ఆప్టిమిస్టిక్ దిస్ విల్ నాట్ స్టాండ్, దిస్ పాలసీ విల్ నాట్ బి ఎఫెక్టివ్. రైట్ సార్. ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మోహన్ మురళీధర్ గారు, అట్లాగే జనతార్ కంచర్ల గారు. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.